ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తనకేం సంబంధం అని ప్రశ్నిస్తోన్న కొండా సురేఖ ఒకవైపు, చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అంటున్న పార్టీ నేతలు మరోవైపు. కొండా సురేఖ అంశంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద అలజడే మొదలైంది. దీనిపై పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది. పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సురేఖపై చర్యలకే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీకి కొండా సురేఖ మరో లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు మంత్రి కొండా సురేఖ. తన వివరణ ఇప్పటికే సమర్పించానని అన్నారు. తనపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్న పార్టీ మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు కొండా సురేఖ. తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ఒకేలా మాట్లాడుతున్నారని, వారి వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం ఉందని అన్నారామె. క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నారని అన్నారు. తనకు జారీ చేసిన నోటీసు ఉపసంహరించుకోవాలని కూడా కోరారు. అంతకుముందు కొండా సురేఖ అంశంపై పార్టీ క్రమశిక్షణ కమిటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. సీఎంపై సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదు. వాటిని ఖండించకుండా సురేఖ మౌనంగా ఉండటం అసలు సబబే కాదని అభిప్రాయానికి వచ్చింది పార్టీ క్రమశిక్షణ కమిటీ. పార్టీలో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని మల్లు రవి ప్రకటించారు. ముఖ్యమంత్రి గారిని మామూలు వ్యక్తి కంటే తక్కువగా చూపించి పెద్ద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా దాంట్లో కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము వివరణ అడగటం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి వివరణని చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని అందరు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని మళ్ళీ సమగ్రంగా మళ్ళీ ఒకసారి డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టి దాని మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ పార్టీలోని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఆ అమ్మాయి ఎవరైతే మా కొండా సురేఖ సోదరి మన బిడ్డ మాట్లాడడం అనేది మాకు కూడా బాధాకరం. ఫాదర్ ఎంపీ కాదు, మా ఫాదర్ మంత్రి కాదు. అవకాశం ఇచ్చినాక ఫలాలు అందించే టైంకు వీళ్ళ వ్యక్తిగతంగా ఎజెండా పెట్టుకొని మాట్లాడడం అనేది అత్యంత బాధాకరం. తక్షణమే కొండా సురేఖ గారు గౌరవం ఉంటే పార్టీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామం జరగదని తక్షణమే రాజీనామా చేయాలి. నెంబర్ 1, బేషరతుగా క్షమాపణ చెప్పాలి బిడ్డ చేసిన దానికి. ఇది మా డిమాండ్. కొండా సురేఖపై వేటు వేస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇప్పటికే అనేక సార్లు అవకాశాలు ఇచ్చి చూశాం, ఇక ఉపేక్షించేది లేదనే భావనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించేందుకే పార్టీ మొగ్గు చూపుతున్నట్టుగా పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.